నాలా బాధపడ్డ స్త్రీ మరొకటి ఉండదు సుమా. యజ్ఞవేదికలోంచి పుట్టాను, ద్రుపదరాజు కుమార్తెను, దుష్టజుమ్ముని సోదరిని, నీకు ప్రియమైన సఖిని. అలాంటి నన్ను, అజమీఢ వంశంలో అడుగుపెట్టిన నన్ను, అంటే పాండవ వంశంలో అడుగుపెట్టిన నన్ను, పాండురాజు యొక్క కోడలిని, భీష్మద్రోణాదుల ఇంటి కోడల్ని, భీష్ముని యొక్క ఇంటి కోడలనైన నన్ను సభలో అంత అవమానించారు. అది ఇప్పటికీ మర్చిపోలేను. జుట్టు పట్టుకుని లాగారు నన్ను అంటూ ఆ జుట్టుని ముందుకు తీసుకొచ్చి చూపిస్తుంటుంది. ఈ జుట్టుని బట్టి లాగారు తెలుసా వాళ్ళు. కేశపక్షం వరారోహ గృహ్య వామేన పాణిన సర్వలక్షణ సంపన్నం మహాభుజగ వర్చసం సునీలమసితాపంగి సర్వగంధాధివాసితం. ఆమె జుట్టుల ముందుకు తీసుకొచ్చి దీన్ని పట్టుకు వాళ్ళు లాగాడు అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నట్టుంది. ద్రౌపది బంధురంబైన క్రొమ్ముడి గ్రమ్మన విచ్చి వెంట్రుకల్తా వలజేత భూని అసితచ్చవి పొల్చు మహాభుజంగమోనా వెలసిల్లి వ్రేలగా మనంబున పొంగు విషాద రోషముల్ కావగలేక బాష్పములు క్రమ్మగా దిగ్గనలేచి ఆర్తయ్యి. కొందరు చెప్తుంటారు జుట్టు ముడివేయలే, చివరి వరకు నెత్తరితో తడిసిన. అదేమీ లేదులేండి ఇక్కడి వరకు. అంత జుట్లు ముడికి వేసుకోకుండా అధర్మంగా బతకలేదు ఆవిడ. మహా దుఃఖమైతే ఒక్క ముడినా చివరికి వేస్తారు, కానీ ముడిలు లేకుండా జుట్టు విరగపోసుకోవడం మంగళకర లక్షణం కాదు. ఇది తెలుసుకోండి. అదే ఇప్పటి ఫ్యాషన్ అండి. అందుకే మేము ధర్మాల గురించి కబుర్లు ఆడతాం, కానీ మా అమ్మాయిలు మాత్రం అలాగే తిరుగుతారు. వాళ్ళ కాళ్ళకి మట్టిలు పెట్టుకోరు, పట్టీలు పెట్టరు. మేము మాత్రం ధర్మోద్ధరణ సంఘములకు అధ్యక్షులుగా ఉందము అనేటటువంటి వాళ్ళు ఉంటే ధర్మం ఎక్కడ నిలబడుతుందండి. అందుకే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే, సులక్షణలతో ప్రకాశించేవి, మహాసర్పం లాంటి విశేషమైనవి, కొసముడి వేసినప్పటికీ కోమలముగా ఉన్నవి అని రాశాడు ఇక్కడ. ఇంకెక్కడ జుట్టు విరగబోసుకోవచ్చు అని చెప్పక్కర్లేకుండా అదేం ప్రతిజ్ఞ పట్టలేదు ఆవిడ. మన సినిమా నాటకాలు మాత్రం ప్రతిజ్ఞలు పట్టే ఇక్కడ చెప్పేటప్పుడు సినిమాల వాళ్ళని, నాటక వాళ్ళని మళ్ళీ ఎత్తు చూపిస్తున్నాం అనుకోవద్దు దయచేసి. ఎందుకంటే ఇంత మహావిషయమైన మహాభారతం ధారగా సాగుతూ ఉంటే ఇందులో చెప్పే ధార్మిక విషయాలు, విజ్ఞాన విషయాలు, ప్రపంచానికి కావలసిన ఉపదేశాలు, లోతైన అంశాలు, వీటిని పట్టించుకోకుండా ఏదో ఒక్క మాట తీసుకుని దీనికి ఎప్పుడో ఎవరో ఉన్న వాడితో ముడిపెట్టి వివాదాలు సృష్టించి దాని ద్వారా ఎక్కువ వ్యూయర్షిప్ సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్నటువంటి సామాజిక మాధ్యమాల వారికి ఒక విన్నపం ఇది. ఇన్ని మహావిషయాల ప్రవాహంలో ఏదో ఒక మాట తీసుకుని 10 మంది చూసే అవకాశం ఉంటుంది కదా అని దాని వివాదాలకు గురి చేయవద్దు. ఎందుకంటే ఈ విషయాలు ఏవి చెప్పినా వ్యక్తులు దృష్టిలో ఉండరు.